బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటిపల్లి గ్రామంలో ఆలయంలో నిర్వహించనున్న ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం గువ్వల పర్యటనలను అడ్డుకోవాలని పిలుపునిచ్చాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట పర్యటనకు వెల్దండ మీదుగా వెళ్లేందుకు బయలుదేరారు. దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు గువ్వల బాలరాజును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు వెల్దండకు తరలివచ్చి ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట పర్యటనకు తమకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటిపల్లి గ్రామంలో ఆలయంలో నిర్వహించనున్న ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం గువ్వల పర్యటనలను అడ్డుకోవాలని పిలుపునిచ్చాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట పర్యటనకు వెల్దండ మీదుగా వెళ్లేందుకు బయలుదేరారు. ఇక దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందస్తుగా సమాచారంతో పోలీసులు గువ్వల బాలరాజును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు వెల్దండకు తరలి వచ్చి ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట పర్యటనకు తమకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో దృష్టి కేంద్రీకరించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితానికి భంగం వాటిల్లే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజానాయకులమైన మమ్మల్ని నిర్బంధించి పాలన కొనసాగించాలనే ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను నా సతీమణితో సహా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీసు వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచడం అనేది నేను నిజంగా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈ సందర్భంగా ఒక విషయాన్ని పేపర్లలో, టీవీలలో ఎన్నికల కంటే ముందు లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడానికి, మెప్పించడానికి, కొనుక్కోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉండొచ్చు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ఆగడాలను ప్రోత్సహించే విధంగా, ఈ దుర్మార్గాలను పెంచే విధంగా వారు అసెంబ్లీ సాక్షిగా వారు వ్యవహరించిన తీరు, ఒక పక్క ప్రతిపక్షం సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీకు ఇదే శిక్ష, నేను మిమ్మల్ని ఇక్కడనే కూర్చోబెడతా, నేను మాట్లాడింది వినుకుంటా పోవాలంటే అప్పటికి మా నాయకులు